ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ బతుకేంటి అనేది మొన్న తేలిపోయింది. పరోక్షంగా దశాబ్దాల తరబడి తీవ్రవాదులు పంపించి యుద్ధం చేసింది. ప్రతిసారి కేకులు కట్ చేసుకుంది, మన పహల్గామ్లో చేసినటువంటి తరహాలో అట్లాంటిది చేసుకుంటుంది. కానీ ప్రత్యక్ష యుద్ధంలో 3 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. 3 రోజులు తిరిగేటప్పటికి శరణ వేడుకునే పరిస్థితి సృష్టించాం. ఒకప్పుడు 6 రోజులు యుద్ధం జరిగితే మనం 3 రోజుల్లోనే ముగించాం. ఇది దమ్మంటే, భారతదేశపు దమ్మంటే. ఇవాళ రోజున అమెరికా పరిస్థితి ఏంటి? ఇన్నేళ్ల యుద్ధంలో క్యూబాని దెబ్బకొట్టింది, కానీ క్యూబా దర్జాగా బతుకుతుంది. వియత్నాంని దెబ్బకొట్టింది, కానీ దర్జాగా బతుకుతుంది. ఇరాక్ని దెబ్బకొట్టింది, అదొక్క దాంట్లో సక్సెస్ అయింది సద్దాం హుస్సేన్ మరణం వల్ల. ఆఫ్ఘనిస్తాన్ని దెబ్బకొట్టింది, 20-30 ఏళ్ళు వాళ్ళ మనుషులను పెట్టి పరిపాలింప చేసి, లేదా వీళ్ళ అన్నతో ఎవరో పరిపాలించారు, పేరు కాళ్ళని ముందు పెట్టి కథంతా నడిపించుకుంది అమెరికాని. తీరా చూస్తే ఇవాళ పరిస్థితి ఏంటి? మళ్ళీ తాలిబాన్ల చేతికి అప్పచెప్పింది. ఇవాళ రోజున అమెరికా మాట నీటి మూటగా మారుతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో అమెరికా యుద్ధంలో ఏ మేరకు సక్సెస్ అయిందనేది పక్కన పెడితే ఫెయిల్ అయ్యింది. B-2 బాంబర్లు తీసుకెళ్ళి వేసి ఫెయిల్ అయ్యింది ఇరాన్ విషయంలో. అణుస్థావరాల మీద ధ్వంసం చేసిన అడుగున యాక్టివిటీ నడుస్తోంది. దానికి సాక్ష్యం రేడియేషన్ ఎఫెక్ట్ టచ్ కాకపోవడమే. ప్లస్ ఇవాళకి కూడా అణుబాంబు తయారు చేయగలిగిన 450 కిలోల మందుగుండు సామాగ్రి వాళ్ళ దగ్గర ఉండిపోయినటువంటి పరిస్థితి, యురేనియం శుద్ధి చేసినటువంటి. కాబట్టి అమెరికా అక్కడ వ్యూహాత్మకంగా ఫెయిల్ అయింది. రెండవది, ఆ తర్వాతన ఇజ్రాయెల్ ఓ పక్కన ఇరాన్ మీద దాడి, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి. అంటే వీళ్ళ మాటను ఎవ్వడూ లెక్క చేయట్లేదు. ఓవరాల్గా అమెరికా తన పెద్దన్న పాత్ర ఇక పక్కకి పోతుందన్న నిజం గ్రహించాల్సి ఉంది.